వెల్కమ్ టు ఈగల్ హెల్త్. ఇంట్లో పేరుకునే చెత్తను ఎప్పటికప్పుడు తీసేస్తాం. మరి మన శరీరంలో పేరుకునే మలినాలు వాటిని కూడా తొలగించాలి, లేదంటే అనారోగ్యాలు దాడి చేస్తాయి. వాటిని ఎప్పటికప్పుడు తొలగించడమే కాదు, అవి పేరుకోకుండా కూడా జాగ్రత్త పడాలి. అందుకు ఆయుర్వేద పరంగా ఏం చేయాలో ఒకసారి చూద్దామా? శరీరంలో అనేక రసాయన చర్యలు జరుగుతాయి. వాటిలో భాగంగానే కొన్ని మలినాలు శరీరం నుంచి విడుదలవుతూ ఉంటాయి. ఆహారం జీర్ణమయ్యాక, శ్వాస తీసుకునేటప్పుడు, కండరాల కదలిక, ఇలా ప్రతి చర్యలోనూ మలినాలు విడుదలవుతూనే ఉంటాయి. ఇవి మలం, మూత్రం, నిశ్వాస, చెమట రూపంలో బయటికి వెళ్ళిపోయేలా మన శరీరంలో ఏర్పాట్లున్నాయి. ఇవన్నీ సక్రమంగా జరిగి శరీరంలో మలినాలు పేరుకోకుండా ఉంటేనే అనారోగ్యాలు దరిచేరవు. శరీరంలో పేరుకునే రోగకారకాలను టాక్సిన్లు అంటారు. ఇవి శరీరంలో పేరుకోకుండా ఉండటానికి, అలాగే పేరుకున్న వాటిని బయటకు పంపటానికి పలు పద్ధతులను ఉపయోగించవచ్చు. వాటినే లంఘన చికిత్సలు అంటారు. వీటిలో కొన్నిటిని వైద్యుల పర్యవేక్షణలోనే చేయాలి. అలాగే మరికొన్ని తేలిక పద్ధతులను మనమే సొంతంగా చేసుకోవచ్చు కూడా. ఉపవాసం, పాచనం అనే 2 పద్ధతుల ద్వారా శరీరంలోని మలినాలను బయటికి పంపించవచ్చు. ఈ పద్ధతుల్లో భాగంగా మనం తీసుకునే ఆహారాన్ని డిటాక్స్ డైట్స్ అంటారు. నిమ్మరసం, మజ్జిగ. వారంలో ఒకరోజు ఆహారంలో భాగంగా ఘన పదార్థాలను మానివేసి కేవలం ద్రవ పదార్థాలను మాత్రమే తీసుకోవాలి. ఇలా చేస్తే శరీరంలోని టాక్సిన్లు బయటకు పోతాయి. ఇందుకు నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, తాజా పండ్ల రసాలు తాగాలి. అలాగే పండ్లు మాత్రమే తినడం వల్ల కూడా శరీరంలో మలినాలు వెలుపలికి పోతాయి. ఉపవాసం చేయలేని వారు వారానికి ఒకరోజు కేవలం జావ తీసుకున్నా శరీరంలో పేరుకున్న వ్యాధి కారకాలను తగ్గించుకోవచ్చు. ఇందుకోసం అరకప్పు బియ్యం, కప్పు పెసరపప్పును విడివిడిగా వేయించి రెండింటినీ కలిపి కొంచెం బరకగా రవ్వలా మిక్స్ పట్టి భద్రపరచుకోవాలి. కప్పు రవ్వకి 4 కప్పుల నీరు తీసుకోవాలి. ముందుగా నీళ్లను పొయ్యి మీద పెట్టాలి. అవి మరుగుతున్నప్పుడు రవ్వ వేయాలి. అది ఉడికి జావలా తయారయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసిన తాలింపు, చెంచా నెయ్యి వేసుకుని వేడిగా ఉన్నప్పుడే తీసుకోవాలి. ఇలా రోజులో 2 లేదా 3 సార్లు ఈ జావను తీసుకుంటే చాలు. ఇలా వారానికి ఒకసారైనా ఘన పదార్థాలు తగ్గించడం చాలా మంచిది. జీర్ణశక్తిని పెంచుకుంటే ఆహారం జీర్ణమయ్యే ప్రక్రియనే పాచనం అంటారు. మనం తీసుకునే ఆహారం సంపూర్ణంగా జీర్ణమైతే శరీరంలో వ్యాధి కారకాలు పేరుకోవు. అందుకే తేలికగా జీర్ణమయ్యే పదార్థాలనే ఎంచుకోవాలి. అలాగే పొట్ట నిండే వరకు ఎప్పుడు కూడా తినకూడదు. ఒకసారి తీసుకున్న ఆహారం పూర్తిగా జీర్ణమయ్యే వరకు మళ్ళీ ఏదీ తినకూడదు. రాత్రిపూట 8 గంటలలోపే ఆహారాన్ని తీసుకోవాలి. ఈ నియమాలను పాటిస్తే మలినాలు పేరుకునే సమస్య ఉండదు. కొన్ని పదార్థాలు జీర్ణశక్తిని పెంచుతూనే మలినాలను కూడా తగ్గిస్తాయి. అది ఎలాగంటే, ఆహారం తినే ముందు అరచెంచా అల్లం ముక్కలు, చిటికెడు సైంధవ లవణం కలిపి తినాలి. తేలిగ్గా జీర్ణమవుతుంది. సొంఠిని నేతిలో వేయించి పొడి చేసి భద్రపరచుకోవాలి. అన్నంలో మొదటి ముద్దను సొంఠి, నెయ్యి కలిపి తీసుకోవాలి. లీటరు నీళ్లను కాచి వేడిగా ఉన్నప్పుడే ఫ్లాస్క్లో పోయాలి. అందులో కొద్దిగా అల్లం ముక్కలు, పావు చెంచా చొప్పున జీలకర్ర, సోంపు, కొద్దిగా మిరియాల పొడి, 8 పుదీనా ఆకులు వేసి మూత పెట్టేయాలి. రోజు మొత్తంలో ఈ నీటిని కొద్ది కొద్దిగా తాగుతూ ఉంటే మలినాలు తొలగిపోతాయి. ఇటువంటి తేలికపాటి చిట్కాలు పాటిస్తే వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ హెల్త్. Like and subscribe Eagle Health and Beauty.